ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తరువాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో అహంకారంతో వ్యవహరించిన పలువురు నేతలు ఆ పార్టీ 2024 ఎన్నికల ఫలితాల్లో బొక్కబోర్లా పడటంతో ఇప్పుడు సంకట పరిస్థితి నెలకొంది. రాబోయే 5 ఏళ్ల పాటు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పార్టీలో కొనసాగడం కష్టమని భావించిన కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తూ ఉండగా మరికొందరు నేతలు టీడీపీ తలుపు తట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. తన తండ్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ కు సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె బాబురావు వంటి నేతలతో అవినాష్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సూచన ఆ నేతలు లోకేష్ దగ్గర ఉన్నట్లుగా అవినాష్ చేరికకు లోకేష్ అంతా సుముఖంగా కనిపించలేదని ఇద్దరు వ్యక్తులు విజయవాడ ఈస్ట్ వైసీపీలో ఉన్న దేవినేని అవినాష్ గతంలో యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ పై నోరు పారేసుకున్నారు. విజయవాడలో అడుగుపెట్టే ముందు క్షమాపణ చెప్పాలి అంటూ లోకేష్ ను అవినాష్ కోరిన వైనంపై లోకేష్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇక మరొక వైపు అవినాష్ భార్య సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి అవినాష్ పై ఉన్న కేసుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని విజ్ఞప్తి చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంలో గతంలో జరిగిన దాడి ఘటనలో దేవినేని అవినాష్ కీలక పాత్ర పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అవినాష్ పై ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. 2024 ఎన్నికలలో టీడీపీ తరపున బరిలోకి దిగిన గద్దె రామ్మోహన్ చేతిలో దేవినేని అవినాష్ 50,000 ఓట్ల భారీ మెజారిటీతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసిన అవినాష్ ఓటమి పాలైన వెంటనే వైసీపీలో చేరారు.